హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ డీఎస్సీ సంబంధించి మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారా లేదా? సో, దానికి సంబంధించి మనకు ఈరోజు వచ్చిన ఆర్టికల్‌లోనైతే ఒక మ్యాటర్ అయితే ఉందనమాట. సో, దాన్నైతే చూడండి ఒకసారి. సో, ఎంతమంది డీఎస్సీ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేయాలనుకుంటున్నారో ఒక లైక్ రూపంలో తెలియజేయండి. సో, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ సో, ఇక్కడ వచ్చేసి మనకైతే చూడండి. మనకైతే ఏపీ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్, హాల్ టికెట్‌లను అవకాశం కల్పించేలా పాఠశాల విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. దీనిపై మనకు ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అభ్యర్థులకైతే టెన్షన్‌గా మారింది. ఈ నెలాఖరులో మనకు టెట్ ఫలితాలు విడుదల చేస్తే డీఎస్సీ పరీక్షల నిర్వహణకు అవకాశం ఉంటుంది. లేకుంటే ఎన్నికల తర్వాతే డీఎస్సీ పోస్టుల ప్రక్రియ అయితే ఉంటుంది అనేది మనకు చెప్పడం జరిగింది. ఒకసారి చదువుతాను, మళ్ళీ చూడండి. డీఎస్సీ పరీక్షల నిర్వహణ అవకాశం ఉంటుంది అనేది ఇచ్చారు. సో, ఇక్కడ వచ్చేసి మనకు ఈ నెలాఖరులోగా టెట్ ఫలితాలు విడుదల చేస్తే డీఎస్సీ పరీక్షల నిర్వహణ అవకాశం ఉంటుంది అనేది మరి చెప్పారనమాట. ఏదైతే టెట్ ఫలితాలు అయితే ఉంటాయో అవి రిలీజ్ చేస్తే ఈ యొక్క డీఎస్సీ పరీక్షల నిర్వహణ అనేది ఉంటుంది అనేది మనకు చెప్పడం జరిగింది. లేకుంటే ఎన్నికల తర్వాతే, అంటే మనకు ఎలక్షన్ తర్వాతే డీఎస్సీ పోస్టుల ప్రక్రియ అయితే ఉంటుంది అనేది మనకు చెప్పడం జరిగిందనమాట. సో, డీఎస్సీ మనకు నోటిఫికేషన్ రాకపోవడంతో లక్షలాది మంది వివిధ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో మనకు వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ అయితే తీసుకుంటున్నారు అనేది మనకు చెప్పారు. ఇప్పటివరకు టెట్ ఫలితాలు పెండింగ్‌తో పాటు డీఎస్సీ పరీక్షలపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులైతే ఇబ్బందైతే పడుతున్నారు. సో, దీని సంవత్సరం మనకు ఎన్నికల కమిషను ఏదైతే మనకు ఆ యొక్క పర్మిషన్ అయితే ఇస్తుందో, ఈ యొక్క టెట్ ఫలితాలు గాని, ఈ యొక్క డీఎస్సీ ఎగ్జామ్ సంబంధించి మనకు షెడ్యూల్ రిలీజ్ చేయడం గాని జరుగుతుంది. అంతవరకైతే జరగదు. ముందు మనకేంటంటే వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో, మనకు వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వడానికి ఒక 3 డేస్ అయితే పడుతుంది. సో, మనకు మార్చ్ 30 నుంచి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే అన్నారు. కానీ ఇప్పటివరకు దీని మీద ఒక స్పష్టత అయితే లేదు. నాకు తెలిసిన బట్టయితే మీకు ఏప్రిల్‌లోనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, దీని సంవత్సరం మనకి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. ఏమైనా కొత్తగా వెయిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. వీడియో లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.